గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. టీమ్ లాస్ట్ వీడియోలో ఒక బిగినర్ సెకండ్ ఇన్కమ్ సోర్స్గా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఎలా తన జర్నీ ఎండ్ చేస్తాడనేది మనం మాట్లాడుకున్నాం. దానికి ఒక సొల్యూషన్ ఇస్తాను. ఎందుకనంటే ఒక బిగినర్ ఏ ప్రాసెస్లో స్టార్ట్ చేస్తే తను సక్సెస్ అవుతాడు అనే దాని గురించి లాస్ట్ వీడియోలో మనం ఎండ్ చేసాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే యాజ్ ఎ బిగినర్గా ఎలా స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏం చేస్తే బేసిక్గా తను సక్సెస్ అవుతాడు, స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాసెస్ కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీలో మార్కెట్లో ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ F&O ఎప్పుడు కూడా స్టార్ట్ చేయకూడదు. ఎందుకు F&O స్టార్ట్ చేయకూడదు అంటే F&Oలో ట్రేడ్ చేయాలన్నా సరే మనకు టెక్నికల్ అనాలిసిస్ కావాలి. ఒక బిగినర్ కంపల్సరీగా ఎంత మనీతో స్టార్ట్ చేసినా సరే స్టార్టింగ్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ మాత్రం లాసెస్ ఫేస్ చేస్తాడు. ఓకే, కంపల్సరీగా మనం లాస్ ఫేస్ చేస్తామని తెలిసినప్పుడు 1 lakh స్టార్ట్ చేస్తే ఏంటి, 1000తో స్టార్ట్ చేస్తే ఏంటి. 1000తో మనం స్టార్ట్ చేయాలంటే ఆప్షన్స్లో మినిమం ఒక లాట్కి 6 to 7 lakh 6 to 7,000 పడుతుంది. 1000 రూపీస్తో మనం స్టార్ట్ చేయడం అవ్వదు కదా. దట్టు ప్రతిసారి కూడా మనం లూజ్ అవుతునేటప్పుడు ఇంకా మనీ యాడ్ చేయాలనిపిస్తుందే తప్ప మనకి ఓకే ఇక్కడితో ఆపేద్దామని మాత్రం అనిపించదు. అదే మెయిన్లీ మనకు ఆప్షన్స్లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అంటే ఒక ఆప్షన్స్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ట్రేడింగ్లో ఆబ్వియస్లీ రిటర్న్ మంచిగా రావాలంటే ఆప్షన్స్లోకి ఎంటర్ అవుతారు. కానీ ఆప్షన్స్లో ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్విటీ నుంచి స్టార్ట్ చేయాలి. ఈక్విటీ నుంచి ఏ విధంగా స్టార్ట్ చేయాలి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిఫ్టీ 50లో టాప్ 50 స్టాక్స్ లేదా నిఫ్టీ 200లో టాప్ 100 స్టాక్స్ తీసుకోండి, లేదా నిఫ్టీ 100 స్టాక్స్ తీసుకోండి. అందులో ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి ఒక 5 to 10 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బేసిక్గా మీకంటూ కొన్ని ప్యాటర్న్స్ మీకు అలవాటైన ఉంటాయి, లేదా కొన్ని ఇండికేటర్ స్ట్రాటజీస్ మీకు అలవాటైన ఉంటాయి. కొంతమందికి డాన్షియన్ స్ట్రాటజీ చాలా హ్యాబిట్గా ఉంటుంది. కొంతమంది బొలింగర్ బ్యాండ్స్ యూజ్ చేస్తారు, కొంతమంది ట్రెండ్ లైన్స్ యూజ్ చేస్తుంటారు, కొంతమంది వచ్చేసరికి సూపర్ ట్రెండ్ యూజ్ చేస్తారు, కొంతమంది పైవోట్స్ని యూజ్ చేస్తారు, కొంతమంది RSN యూజ్ చేస్తారు, కొంతమంది స్టొకాస్టిక్ RSN యూజ్ చేస్తారు. కొంతమంది ప్యాటర్న్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే రెక్టాంగిల్ ప్యాటర్న్ కొంతమంది ట్రేడ్ చేస్తే, కొంతమంది వచ్చేసరికి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ట్రేడ్ చేస్తుంటారు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రాటజీలో కన్వీనియంట్గా ఉంటుంటారు. ఆ స్ట్రాటజీస్లోనే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్లోనే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ ఎర్న్ చేసే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఆ స్ట్రాటజీస్లోనే చాలా ఈజీగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ చేస్తూ ఉంటారు. మీరు కూడా మీరు ఏ ప్యాటర్న్లో మంచిగా ఎర్న్ చేయగలుగుతున్నారో, లేదా మీకు ఏ ప్యాటర్న్ సింపుల్గా అనిపించిందో ఆ ప్యాటర్న్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక నిఫ్టీ 100లో ఒక 50 స్టాక్స్ని లేదా ఒక 40 స్టాక్స్ని ఫిల్టర్ చేయండి. అందులో ఒక 10 స్టాక్స్ అయినా సరే మీకు నెక్స్ట్ డేకి వాచ్ లిస్ట్గా వస్తాయి. వాచ్ లిస్ట్ రావాలంటే ఏం లేదు, స్టాక్స్ కొద్దిగా యాక్టివ్గా ట్రేడ్ అవ్వాలి. దట్టు ఏదైనా ప్యాటర్న్ డ్రా చేస్తే మీరు అనుకున్న ప్యాటర్న్లో ఆ స్టాక్ ఉండాలి. అండ్ అలాంటి స్టాక్స్ మీకు ఒక 5 to 10 అప్రాక్సిమేట్లీ వస్తుంటాయి. ఎప్పుడైతే 5 to 10 స్టాక్స్ మీకు ఆటోమేటిక్గా వస్తుంటాయో ఆ 5 to 10 స్టాక్స్నే వాచ్ లిస్ట్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని రెగ్యులర్గా కూడా మీరు అలా ప్రతిరోజు కూడా ప్రిపేర్ చేసుకొని ఆ స్టాక్స్లోనే ట్రేడ్ చేయండి. ఒక 5,000తోనే లేదా 10,000 రూపీస్తోనే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి, లేదా 2,000తో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. హార్డ్లీ పెర్ డే 2 ట్రేడ్స్ కన్నా ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవద్దు. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిందని అనుకోండి, టార్గెట్ హిట్ అయితే టార్గెట్ హిట్ అయిందని చెప్పి నోట్ చేసుకోండి. ఒక బుక్ పెట్టుకోండి. ఆ బుక్లో ఈరోజు నేను 10 స్టాక్స్ సెలెక్ట్ చేశాను, 10 స్టాక్స్ నేమ్స్, నేను ఈ ప్యాటర్న్స్ వస్తేనే ట్రేడ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఈ టైంలోనే ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. కంపల్సరీగా మీరు ఆ ట్రేడ్స్ చేసేటప్పుడు లాసెస్ ఫేస్ చేస్తుంటారు. లాసెస్ ఫేస్ చేసినప్పుడు కూడా మీరు ఏ టైప్ ఆఫ్ లాసెస్ ఫేస్ చేస్తున్నారో అక్కడ నోట్ చేసుకోండి. బిగ్ బ్రేక్అవుట్స్ వస్తుంటాయి, అవి ఫెయిల్ అవుతాయి, ఎందుకు అది నోట్ చేయండి. మేబీ అది బిగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, లేదా సాచురేషన్ పాయింట్ ఎక్కువగా ఉండొచ్చు, లేదా బ్రేక్అవుట్ క్యాండిల్కి విక్ ఉండొచ్చు. అలానే బ్రేక్అవుట్ అనేది అవుట్ సైడ్ రేంజ్ రావచ్చు, దాంతోపాటు సడన్ స్పైక్ వచ్చి ఆ స్పైక్లో మీరు ఎంటర్ అయిపోవచ్చు, సడన్గా రివర్స్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మీరు ఫేస్ చేసే ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇవి ఫేస్ చేస్తారో 2,000 రూపీస్తో కాబట్టి హార్డ్లీ మీరు లూజ్ అయితే 30 to 40 రూపీస్ లూజ్ అవుతారు. ఇలా మీరు లూజ్ అయిన టైంలో మీరు లాసెస్ అయిన రిపోర్ట్స్ మీ దగ్గర ఉంటాయి కదా, మీ దగ్గర రిపోర్ట్స్ని ఒక 3 months లేదా 2 months డేటాను మొత్తం రెడీ చేసుకొని ప్రాక్టికల్గా మీరు ఇలా ట్రేడ్ చేసి చూసారనుకోండి, మీరు మార్కెట్లో ఏ టైప్ ఆఫ్ బ్రేక్అవుట్ అయినా సరే మీరు ఆల్రెడీ అందులో లాస్ ఫేస్ చేశారు. ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఆ బ్రేక్అవుట్లో ఎటు సైడ్ వెళ్తే లాస్ అవుతుందని మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి రైట్ సైడే మీరు ఎంటర్ అవుతూ ఉంటారు. ఇది దేనికంటే ఇది F&Oలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు బేసిక్గా ఈ టెక్నికల్ అనాలిసిస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి F&Oలో టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనం లూజ్ అవ్వమన్నమాట. ఓకే, ఎవరైనా F&Oలోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిగినర్ అయితే మాత్రం
కంపల్సరిగా ఈక్విటీలో ఒక 2000 రూపీస్తో మీరు ఎప్పుడైతే టెక్నికల్ అనాలిసిస్ మొత్తం నేర్చుకోగలుగుతారో అప్పుడే మీరు F&Oలో కూడా ఎంటర్ అవ్వగలుగుతారు. సో ఇంకో పాయింట్ ఏంటంటే 2000 రూపీస్తో కూడా మీరు ట్రేడ్ చేస్తునేటప్పుడు సడన్గా మీకు ఒకేసారి బిగ్ స్పైక్స్ అప్ సైడ్ డౌన్ సైడ్ వస్తూ ఉంటాయి. దానివల్ల మీకు న్యూస్ డేటా పాయింట్స్ అర్థమవుతూ ఉంటాయి. అలానే ఒకే రోజు ఒక 10% ఒక స్టాక్ ఎప్రిషియేట్ అవుతుంటుంది. ఎందుకు ఆ 10% ఆ స్టాక్ ఎప్రిషియేట్ అయిందో మీకు అర్థం కాదు. దానివల్ల ఏంటంటే మీకు రిజల్ట్స్ బేస్డ్ మూవ్స్ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇలాగా టెక్నికల్గా మీకు కొన్ని తెలిస్తే న్యూస్ డేస్ వైజ్గా కొన్ని తెలుస్తాయి. రిస్క్ మేనేజ్మెంట్ దట్టు రిస్క్ మేనేజ్మెంట్ ఎక్కడ తెలుస్తుంది అంటే ఈ బ్రేక్అవుట్స్లో తెలుస్తుంది. బిగ్ క్యాండీలో బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, ఒక టైప్ ఆఫ్ క్యాపిటల్ మనం డిప్లాయ్ చేస్తాం. ఓకే, అలానే నార్మల్ క్యాండిల్తో మనకు బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, ఒక టైప్ ఆఫ్ క్యాపిటల్ మనం డిప్లాయ్ చేస్తాం. బిగ్ క్యాండిల్ అనుకోండి, దట్ ఈస్ అన్ రిస్కీ ఎంట్రీ. 20% డిప్లాయ్ చేస్తే చాలు. నార్మల్ సైజ్ క్యాండిల్ అనుకోండి, వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 50-60% మనం డిప్లాయ్ చేసినా సరిపోతుంది. అట్లా అనమాట. మనం ఏదైనా ఒక ట్రేడ్లో మన క్యాపిటల్ డిప్లాయ్ చేసేటప్పుడు మినిమం బ్రేకింగ్ క్యాండిల్స్ బట్టి, సాచురేషన్ లిమిట్స్ బట్టి, వాల్యూమ్ బట్టి ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. వన్స్ ఇవి వచ్చినప్పుడు అప్పుడు మనం F&Oలోకి ఎంటర్ అవ్వాలి. F&Oలోకి ఎంటర్ అవ్వాలంటే దానికంటూ ఒక సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది. ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ వీడియోలో నేను మీకు చెప్పింది ఏదైతే మొత్తం ఈక్విటీ గురించి మీకు అర్థమైందో, ఈ కంప్లీట్ ఈక్విటీ అనేది కొన్ని పాయింట్స్ మాత్రం డెఫినెట్గా మాత్రం ఫాలో అవ్వండి. అలా ఫాలో అవ్వగలిగితే ఈక్విటీలో మీరు కంప్లీట్గా పర్ఫెక్ట్ అవుతారు. నేను పర్ఫెక్ట్ అయ్యానని మీకు ఏ విధంగా తెలుస్తుందో తెలుసా? ఫస్ట్ మంత్ కంపల్సరీగా మీరు 2000తో స్టార్ట్ చేసినా లాస్ అవుతుంటుంది. కానీ మీరు ఏదైతే బుక్లో నోట్ చేస్తుంటారో అందులో కంపల్సరీగా స్ట్రాటజీ ఫాలో అయ్యి మీరు నేర్చుకుంటున్నారనుకోండి, లేకపోతే మీరు ప్రాఫిట్స్ ఎర్న్ చేసేవి బై లక్ ఎర్న్ చేసినవి ఉన్నాయా చెక్ చేయండి. మినిమం 10 కన్సిక్యూటివ్ ట్రేడ్స్ కానీ, లేకపోతే మినిమం ఒక 1 మంత్ టు 2 మంత్స్ అయినా కానీ కన్సిక్యూటివ్గా ట్రేడ్ చేశారనుకోండి, కన్సిక్యూటివ్గా ప్రాఫిట్స్ ఎర్న్ చేశారనుకోండి, అప్పుడు మీరు ప్రాఫిట్స్లో ఉండేటట్టు, లేదా మీరు ప్రాఫిట్స్లో ఉండేటట్టు కాదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ట్రేడింగ్లో మీరు సక్సెస్ అయ్యారని తెలుసుకోవాలనుకుంటే ఇవన్నీ తెలియాలి. ఒక బిగినర్ దగ్గర నుంచి నేను మళ్ళీ క్లియర్గా రిపీట్ చేస్తున్నాను చూడండి. వాల్యూమ్ తెలిసి ఉండాలి, దాంతోపాటు ప్యాటర్న్స్ తెలిసి ఉండాలి, ఆర్డర్ ప్లేసింగ్ ఫాస్ట్గా ఉండాలి, స్టాప్ లాస్ ట్రైలింగ్ తెలిసి ఉండాలి, రిజల్ట్స్ బేస్డ్ మూవ్స్ మీకు తెలిసి ఉండాలి, న్యూస్ బేస్డ్ మూవ్స్ మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసినప్పుడు అప్పుడు మీకు ట్రేడింగ్ అనేది కొద్దిగా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ చేస్తునేటప్పుడు కంపల్సరీగా ప్రాక్టికల్గా లూజ్ అవుతారు. మీరు ప్రాక్టికల్గా ఇవన్నీ తెలిసి వచ్చారనమాట. అనుభవం వస్తుంది మీకు కూడా. మీరు మాలాంటి వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు కూడా ఒక అనుభవం వస్తుంది. అప్పుడు F&Oలో ట్రేడ్ చేసేటప్పుడు న్యూస్ బేస్డ్ మూవ్స్ తెలిసిపోతాయి, బ్రేక్అవుట్స్ తెలిసిపోతాయి, రియల్ బ్రేక్అవుట్, ఫేక్ బ్రేక్అవుట్స్ తెలిసిపోతాయి, వాల్యూమ్ బేస్డ్ మూవ్స్ తెలిసిపోతాయి, నార్మల్ మూవ్స్ తెలిసిపోతాయి, అలానే రిజల్ట్స్ బేస్డ్ అనాలిసిస్ తెలిసిపోతాయి. ఇవన్నీ మీకు తెలిసింది కాబట్టి తర్వాత ఇండెక్స్ అనాలిసిస్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే స్టార్టింగే మనం అక్కడికి జంప్ అయిపోయాం అనుకోండి, తర్వాత మనకి చేయడం అనేది రాదు. సింపుల్గా నేను మీకు చెప్తాను చూడండి. చాలామంది ఒక 2 పీపుల్ ఎగ్జాంపుల్గా నేను మీకు తీసుకొని చెప్తాను. ఎందుకు ఈక్విటీ చేయాలనేది ఎగ్జాంపుల్ ద్వారా మీకు కంపల్సరీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక తాటి చెట్టు ఎక్కుతున్నాడు అనుకోండి. ఓకే, సో తాటి చెట్టు ఎక్కేటప్పుడు ఎక్కడం బాగానే ఎక్కేశాడు. ఓకే, సో ఒక పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్ తాటి చెట్టు ఎక్కాడు, తను పైన ఉన్నాడు. బి అనే పర్సన్ని డైరెక్ట్గా తాటి చెట్టు పైన కూర్చోబెట్టారు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు సడన్గా ఇద్దరిని కూడా మనం దిగమని చెప్పామనుకోండి, ఈ ఎక్కే పర్సన్ ఈజీగా దిగిపోతాడు. ఎందుకంటే తనకి ఎలా ఎక్కాలో తెలిసింది కాబట్టి దిగిపోతాడు. ఓకే, సో ఈ పర్సన్ కూడా పైన మనం కూర్చోబెట్టాం, తను సింపుల్గా కిందకు వచ్చేస్తాడు. ఓకే, వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎక్కమని చెప్పామనుకోండి, తిని ఎక్కేస్తాడు కానీ తిని ఎక్కలేడు. ఎందుకంటే ఫస్టే తినికి ఎక్కడం రాదు. స్టార్టింగే వెళ్ళి తాటి చెట్టు పైన కూర్చున్నాడు. ఓకే, ఎగ్జాక్ట్లీ పైన కూర్చొని మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత కింద నుంచి పైకి వెళ్ళాలంటే ఆ ప్రాసెస్ వాడికి రాదు. బి అనే పర్సన్కి, ఏ అనే పర్సన్కి ఆ ప్రాసెస్ వచ్చు. ఎగ్జాక్ట్లీ స్టాక్ మార్కెట్లో కూడా F&Oలోకి డైరెక్ట్గా ఎంటర్ అయ్యామంటే మనం పీక్ స్టేజ్లో ఎంటర్ అయినట్టు. అలా కాకుండా స్లోగా స్టెయిర్ కేసెస్ లాగా, అప్ అండ్ డౌన్స్ లాగా మనం స్లోగా ఎక్కుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం హడల్స్ ఫేస్ చేసాం కాబట్టి ఈజీగా మనం F&Oలో తర్వాత సస్టైన్ అవ్వగలం అనమాట. ఈ టెక్నికల్ అనాలిసిస్ వస్తాయి. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ఈక్విటీ ఎలా స్టార్ట్ చేయాలో మీకు అర్థమైంది కదా, ఎక్స్పీరియన్స్ ఎలా గెయిన్ చేసుకోవాలో అర్థమైంది కదా. నా నెక్స్ట్ వీడియోలో F&O ఎలా స్టార్ట్ చేయాలి, F&Oలో ఎలా సక్సెస్ అవ్వాలి, F&Oలో ఏం చేస్తే మనం బేసిక్గా మనం సక్సెస్ తెచ్చుకోగలం అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ కాంటెంట్ నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.